హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి మనకి ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మనకి క్యాస్ట్ వైజ్గా ఎలా చూస్తారు, లాకులు, నాన్ లాకులు, ఓపెన్, అలా ఉమెన్ కేటగిరీ, మనకి వెర్టికల్ రిజర్వేషన్, అలాగే హారిజెంటల్ రిజర్వేషన్ ఇలా సపరేట్గా ఇచ్చారు కదా. సో మరి ఈ వీడియోలో ఎస్జిటికి సంబంధించి శ్రీకాకుళంకి సంబంధించి మనం చూద్దాం. అలాగే ఒక క్యాస్ట్ వాళ్ళు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్, ఓసీలో ఉన్న పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా చూద్దాం. ఇక్కడ మనకి శ్రీకాకుళంలో ఎస్జిటి పోస్టులు 55 ఉన్నాయి కదా. ఈ 55 పోస్టుల్లో ఎవరికి ఎన్ని పోస్టులు ఇప్పుడు చూద్దాం. ఓసీ అని ఉంది కదా, అంటే ఇది ఓపెన్ కేటగిరీ అన్నమాట. సో మరి ఓపెన్ కేటగిరీకి సంబంధించి టోటల్గా 21 పోస్టులు అయితే ఉన్నాయి కదా. అందులో మనకి ఇక్కడ ఓపెన్ 3 అని చూపిస్తుంది, అలాగే లోకలు 18 అని చూపిస్తుంది. సో మరి ఈ 18, 3 మనకి 21 అవుతున్నాయి కదా టోటల్గా వెర్టికల్ రిజర్వేషన్లో. మనకి అసలు ఈ వెర్టికల్ రిజర్వేషన్ అంటే మనకి ఇలా ఓసీ కిన్ని, బీసీఏ, బీసీబీ, బీసీ ఇలా క్యాస్ట్ వైజ్గా మనకి సపరేట్గా ఇంత రిజర్వేషన్ ప్రకారం తీస్తారు. సో మరి ఇది నెక్స్ట్ వీడియోలో వెర్టికల్కి హారిజెంటల్కి డిఫరెన్స్ అనేది చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఎవరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలి, అన్ని పోస్టులు కూడా ఇప్పుడు చూద్దాం. సో మరి మనకి ఓపెన్ 3, లోకల్ 18 ఉన్నాయి కదా. సో ఇందులో మరి ఉమెన్ కేటగిరీ ఇక్కడ 5 చూపిస్తుంది, హారిజెంటల్ రిజర్వేషను. సో మరి ఓపెన్ 3 ఉన్నది ఎవరు ఎలిజిబుల్ అంటే, ఓపెన్ అంటే అది ఉమెన్ అయినా, అలాగే మనకి జెంట్ అయినా, లోకల్ అయినా, నాన్ లోకల్ అయినా, సో ఎవరైనా సరే ఈ ఓపెన్లో ఉన్న వాళ్ళకి ఎలిజిబులే. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, సో మరి వేరే జిల్లా వాళ్ళైనా సరే, సో నాన్ లోకల్ కింద అయినా సరే, లోకల్ వాళ్ళైనా సంబంధం ఉండదండి. టాప్ 3లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఆ 3 పోస్టులు ఇచ్చేస్తారు. మరి వాళ్ళకి అంటే హ్యాండిక్యాప్డ్ అయినా, సో ఇలా మరి రిజర్వేషన్ ఏమీ ఉండదు. సో ఆ 3 పోస్టులు అలా ఇస్తారు. అంటే ఇది లోకల్ వాళ్ళు కొట్టుకోవచ్చు ఈ పోస్టులు, నాన్ లోకల్ వాళ్ళు కూడా కొట్టుకోవచ్చు. సో మరి ఇక్కడ లోకల్ ఉన్న 18 పోస్టులు మాత్రం ఓన్లీ లోకల్ వాళ్ళకే ఇస్తారు, నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వరు. సో మరి 18 కూడా లోకల్లో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు కూడా తీసుకోవచ్చు అంటే అలా మనకి అవ్వదండి. సో మనకి 18 పోస్టుల్లో ఇక్కడ హారిజెంటల్ రిజర్వేషన్లో ఉమెన్ కేటగిరీ 5 ఉన్నాయి. ఆ 5 పోస్టులు, అలాగే ఇక్కడ మనకి కిందనే చూసుకున్నట్లయితే అంటే స్పెషల్ కేటగిరీ ఉన్నాయి కదా. స్పెషల్ కేటగిరీలో స్పోర్ట్స్ కేటగిరీ కింద 2, అలాగే ఎంఐ 1, హెచ్ఐ 1, విహెచ్ 1 ఇలా మొత్తంగా ఒక 5 ఉన్నాయి. అంటే ఉమెన్ 5, ఇలా ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ కింద ఉన్న 5 పోస్టులు, అంటే 10 పోస్టులు మనకి ఈ లోకల్లో ఉన్న 18 పోస్టుల్లో నుంచి కట్ అవుతాయి. అంటే ఇంకా మనకి 8 పోస్టులే మిగులుతాయి. సో మరి 8 పోస్టులు ప్లస్ ఇక్కడ ఓపెన్లో ఉన్న 3, అంటే 11 పోస్టులు లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ఏ క్యాస్ట్ వాళ్ళైనా సో మరి ఎలిజిబుల్ అవుతారన్నమాట 11 పోస్టులకి. అంటే మనకి ఓపెన్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా ఎలిజిబుల్, నాన్ లోకల్ అయినా, ఏ క్యాస్ట్ వాళ్ళైనా. కానీ లోకల్లో ఉన్న పోస్టులకు మాత్రం ఇక్కడ హారిజెంటల్ రిజర్వేషన్లో ఉన్న ఉమెన్ కేటగిరీ పోస్టులు, ఓసీ దగ్గర ఉన్న ఉమెన్ కేటగిరీవి తీసేయాలి, మైనస్ చేసేయాలి. స్పెషల్ కేటగిరీ కింద ఇచ్చిన మనకి అక్కడట ఈ ఎస్జిటికి సంబంధించి 5 ఉన్నాయి. ఒకవేళ మీరు స్కూల్ అసిస్టెంట్ ఏదైనా చూసారనుకోండి, స్పెషల్ కేటగిరీ 1, 2 అయితే 1, 2 మీరు మైనస్ చేసుకోవాలి. ఉమెన్ కేటగిరీలో ఉన్న ఓసీ ఎదురుగా ఉన్న 5 ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ మీరు చూస్తున్న టేబుల్లో 2, 3 ఉంటే అవి మాత్రమే మైనస్ చేయాలి లోకల్లో ఉన్న ఓసీ పోస్టుల దగ్గర. సో మరి అలా అయితే మీరు మైనస్ చేసుకోండి. నేను ఇక్కడ ఇవి 10 మైనస్ చేసేసాను. ఉమెన్ 5, అలాగే స్పెషల్ కేటగిరీ 5, ఈ లోకల్లో ఉన్న 18 పోస్టులో 10 మైనస్ చేసిగా ఇక్కడ మనకి 8 మిగులుతున్నాయి, ఓపెన్లో 3 మిగులుతున్నాయి కదా. సో మొత్తం టోటల్గా 11 పోస్టులకి లోకల్లో ఉన్న అబ్బాయిలైనా, అమ్మాయిలైనా, ఏ క్యాస్ట్ వాళ్ళైనా, సో మరి అలాగే ఏ రిజర్వేషన్ ఉన్నా సరే అది ఓపెన్ కాబట్టి ఎవరికైనా వస్తాయి. అది మెరిట్లో ఉండాలన్నమాట. మీరు టాప్ 11లో ఉంటే మాత్రం
అబ్బాయిలైనా ఎవరికైనా సరే వస్తుంది లోకల్‌లో ఉన్న వాళ్ళకి. నాన్ లోకల్ వాళ్ళకి మాత్రం టాప్ 3లో ఉన్నవి మాత్రమే వస్తాయి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనకి బీసీఏ క్యాస్ట్ వాళ్ళున్నారు కదా! ఇప్పుడు నేను క్యాస్ట్ వైస్‌గా చూసుకుంటే ఒక్కొక్కళ్ళది ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అంటే బీసీఏలో మనకి టోటల్‌గా 4 ఉన్నాయి. ఓపెన్‌లో ఒకటుంది. అంటే ఒకవేళ నాన్ లోకల్ ఓపెన్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా బీసీఏ వాళ్ళు రాసారనుకోండి, వీళ్ళకి ఓపెన్‌లో టాప్ 3 ఉంటాయి కదా! సో, ఆ 3 ప్లస్ ఓపెన్‌లో ఉన్న బీసీఏ క్యాస్ట్ ఒకటుంది కదా! అంటే నాన్ లోకల్ వాళ్ళు బీసీఏ వాళ్ళు రాస్తే మాత్రం వీళ్ళకి 4 పోస్టులకి ఎలిజిబుల్ అన్నమాట. 3 బీసీఏ ఒకటి 4 వీళ్ళ క్యాస్ట్ వైస్‌గా చూసుకుంటే. అంటే ఇది క్యాస్ట్ వైస్‌గా మనకి ఇక్కడ ఒక పోస్ట్ వస్తుంది. అలాగే ఓపెన్‌లో అది క్యాస్ట్‌తో సంబంధం లేదు. కానీ మీరు ఈ 4 ఏదో ఒక పోస్ట్ అనేది మీరు కొట్టుకోవచ్చు. టాప్ 4లో ఉండాలి. సో, మరి ఇక్కడ లోకల్‌లో బీసీఏ మనకి 3 ఉన్నాయి. ఈ 3 ఉంటే ఇక్కడ ఉమెన్ కేటగిరీ ఒకటి చూపిస్తుంది కదా! అంటే ఇక్కడ ఈ 3లో ఒకటి తీసేస్తే 2 ఉంటాయి. అంటే బీసీఏ మైనస్ ఉమెన్ తీసేస్తే 2 ప్లస్ ఓపెన్‌లో ఉన్న 1 3 పోస్టులు ఉమెన్ అయినా లోకల్‌లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఉమెన్ అయినా సో, మరి జెంట్స్ అయినా సరే అంటే ఎవరైనా సరే మనకి ఇక్కడ ఈ 3 పోస్టులు అలాగే ఓపెన్‌లో ఉన్న 11 పోస్టులు చెప్పాను కదా! ఇందాక ఎవరైనా మీరు కొట్టొచ్చు అని. సో, మరి మనకి ఆ 11 ఇక్కడున్న 3 పోస్టులు కలిపి బీసీఏ వాళ్ళకి ఎలిజిబుల్ అన్నమాట. 14 పోస్టులు బీసీఏ వాళ్ళకి ఎలిజిబుల్ వస్తుంది. అంటే ఇక్కడ మనం బీసీఏలో ఒకటి మైనస్ పోతుంది కాబట్టి. అదే నేనిప్పుడు ఓపెన్‌లో చెప్పాను కదా! నాన్ లోకల్ వాళ్ళకి బీసీఏ వాళ్ళకైతే 4 వస్తున్నాయి. అదే బీసీఏ లోకల్ వాళ్ళకైతే 14 వస్తున్నాయి. అదేవిధంగా బీసీబీ చూసుకున్నట్లయితే ఇక్కడ 6 ఉన్నాయి కదా! సో, మరి 6 పోస్టులు మనకి ఓపెన్‌లో 2 ఉంటాయి. అంటే ఇప్పుడు బీసీబీ నాన్ లోకల్ వాళ్ళు రాశారనుకోండి, మనకి ఓపెన్‌లో ఉన్న 3 ప్లస్ బీసీబీ 2 ఉన్నాయి కాబట్టి వీళ్ళు 5 పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు నాన్ లోకల్ వాళ్ళు. అదే లోకల్ వాళ్ళు అనుకోండి ఇక్కడ 4 ఉన్నాయి. ఇక్కడ ఉమెన్ కేటగిరీ 0 ఉంది కాబట్టి ఇందులో నుంచి మైనస్ చేయక్కర్లేదు. అంటే బీసీబీ ఇక్కడ ఓపెన్‌లో ఉన్న 2 అలాగే లోకల్‌లో ఉన్న 4 6 పోస్టులు ప్లస్ మనకి ఇక్కడ ఓసీ ఎదురుగా ఉన్న ఓపెన్‌లో 11 పోస్టులు వస్తాయని చెప్పాను కదా! ఇది ఎవరైనా సరే ఎలిజిబుల్ కాబట్టి ఈ బీసీబీలో ఇక్కడ 6 అక్కడ 11 అంటే 17 పోస్టులకి ఎలిజిబుల్ అన్నమాట. సో, మరి బీసీబీ వాళ్ళు అలాగే సేమ్ అదే విధంగా బీసీసీ వాళ్ళు ఒకటుంది. ఇక్కడ ఉమెన్ మైనస్ లేదు. ఇక్కడ ఓపెన్‌లో లేదు. బీసీసీ వాళ్ళు నాన్ లోకల్‌కి రిజర్వేషన్ ప్రకారం రాదు. టాప్ 3లో ఉంటేనే వస్తుంది ఓపెన్‌లో. సో, మరి లోకల్‌లో ఒకటుంది. అంటే అక్కడ 11 ప్లస్ ఇక్కడ ఒకటి 12 పోస్టులకన్నమాట ఎలిజిబుల్. అలాగే బీసీడీ అనుకోండి మనకి టోటల్‌గా 3 ఉన్నాయి. సో, మరి ఇక్కడ ఓపెన్‌లో ఒకటుంది. అంటే నాన్ లోకల్ వాళ్ళు పైన టాప్‌లో ఉన్న 3 ప్లస్ బీసీడీ ఒకటుంది కాబట్టి 4 పోస్టులకి ఎలిజిబుల్. అదే లోకల్ వాళ్ళైతే ఇక్కడ బీసీడీ ఉమెన్‌కి తీయాల్సిన అవసరం లేదు. 0 ఉంది కాబట్టి లోకల్‌లో మనకి 2 అలాగే ఓపెన్‌లో 1 బీసీడీ ఉంది. టోటల్‌గా 3 ఉన్నాయి. ఓపెన్‌లో మనకి అక్కడ ఫస్ట్ 11 ఉన్నాయి కదా! 11 ఈ 3 14 పోస్టులు బీసీడీ వాళ్ళకి ఎలిజిబుల్ అన్నమాట. సో, ఇలా మీరు అన్ని క్యాస్ట్‌లు చూసుకోవాలి. అలాగే బీసీఈ కూడా సేమ్ అదే విధంగా. మనకి వీటికి ఎదురుగా ఏమైనా ఉమెన్స్ కేటగిరీ ఉంటే అవి మైనస్ చేసుకోండి. క్యాస్ట్ వైస్‌గా చూసుకున్న దాంట్లో మైనస్ చేసుకోవాలి. ఓన్లీ క్యాస్ట్ వైస్‌గా ఉన్నదే. అదే ఓసీకి ఎదురుగా ఉన్నదైతే లోకల్‌లో ఉన్న ఓసీలో మైనస్ చేసుకోండి. అలాగే స్పెషల్ కేటగిరీ కూడా లోకల్‌లో ఉన్న ఓసీ దగ్గర ఉన్న పోస్టులు మైనస్ చేసుకోవాలి. సో, ప్రతి టేబుల్ కూడా మీరు ఆ విధంగా చూసుకోవాలి. అంటే స్కూల్ అసిస్టెంట్ అయినా, ఎస్జీటీ అయినా, వేరే అంటే లాంగ్వేజెస్ అయినా ఏ విధంగా అయినా సరే నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీరు చూసుకున్నట్లయితే మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబులో మీకు అర్థమైపోయే ఉంటుంది. సో, అంటే ఓసీలో అంటే ఓసీ అని ఉంది కదా! ఓపెన్ కేటగిరీలో సో, మరి నేను చెప్పినట్లు ఓపెన్‌లో ఉన్నవి నాన్ లోకల్ అయినా, లోకల్ అయినా, అబ్బాయిలైనా, అమ్మాయిలైనా క్యాస్ట్ వైస్‌గా అస్సలు సంబంధం ఉండదు. అదే లోకల్‌లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం క్యాస్ట్ వైస్‌గా సంబంధం ఉండదు గానీ, నాన్ లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరు. అలాగే ఉమెన్ కేటగిరీ గానీ, స్పెషల్ కేటగిరీ గానీ ఏమైనా మైనస్ చేయాల్సి వస్తే మాత్రం అందులో మైనస్ చేయగా మిగిలినవి క్యాస్ట్ వైస్‌గా సంబంధం ఉండదు గానీ, లోకల్ వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఓపెన్‌లో ఉన్న వాటికి కూడా లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. అలాగే మీ క్యాస్ట్ వైస్‌గా కూడా మీరు ఎలిజిబుల్. అక్కడ ఉమెన్ మైనస్ చేసేస్తే మీకు ఇప్పటికే మిగతా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయని అనుకుంటున్నాను. సో, మీరు కిందనున్న టేబుల్ అలాగే మిగతా జిల్లాల టేబుల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పిన విధంగా చూసుకోండి. ఒకవేళ మీది వేరే డిస్ట్రిక్ట్ అనుకోండి, దానికి సంబంధించింది ఓపెన్ చేసుకొని నేను చెప్పినట్లు ఒకసారి చెక్ చేసుకోండి. నాన్ లోకల్ వాళ్ళు కూడా ఎలిజిబులా కాదనేది ఇలా చెక్ చేసుకోండి. ఓపెన్‌లో ఉన్న పోస్టులు అలాగే మీ
క్యాస్ట్ వైజ్‌గా ఏమైనా ఓపెన్‌లో కనిపిస్తే అవి కూడా మీరు ఎలిజిబుల్. ఆ విధంగా ఏ డిస్ట్రిక్ట్‌లో ఎక్కువగా ఉంటే ఆ డిస్ట్రిక్ట్‌కి మీరు అప్లై చేసుకోండి. ఏదైనా నాన్ లోకల్ కాబట్టి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.